ఆధ్యాత్మికమైనటువంటి జ్యోతిష్ శాస్త్రము ఉంది, లౌకికమైనటువంటి జ్యోతిష్ శాస్త్రము ఉంది. ఆధ్యాత్మికమైనటువంటి విద్య యొక్క ఆధారం లేకుండా మనకి లౌకికమైనటువంటి విద్య పనికిరాదు. అంచేత మనం మొట్టమొదటి జ్యోతిష్ శాస్త్రాన్ని తెలుసుకోవాలి అన్నప్పుడు కొద్దిగా మనకి గ్రహ విజ్ఞానం కూడా కావాలి. అంటే సృష్టి, ఎస్ట్రాలజీ, ఎస్ట్రానమీ అని చెప్పి రెండు ఉన్నాయి. ఎస్ట్రాలజీ అంటే జ్యోతిష్ శాస్త్రము, ఎస్ట్రానమీ అంటే ఖగోళ శాస్త్రం. మనకి అది కూడా మనకి తెలియాలి, అసలు గ్రహములు ఏమిటి, ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది. అయితే అసలు గ్రహముల యొక్క పుట్టుక ఏమిటి అనేటువంటి తెలియాలి. ఎందుకనంటే సృష్టిలో ఒక అద్భుతమైనటువంటి ఒక చిన్న సూత్రం ఒకటి ఉంది. యాజ్ అబోవ్ సో బిలో అని. అంటే పైన ఎలాగ జరుగుతుందో కింద అలాగే జరుగుతుంది. అంటే మనకంట పైలోకాల్లో ఏం జరుగుతూ ఉంటుందో కింద లోకాల్లో అదే జరుగుతుంది. అంటే మనం కొత్తగా ఏదో చేస్తున్నాము అని అనుకున్నప్పటికీ కూడా మనం చేస్తున్నటువంటిదంతా కూడా పైలోకాల్లో ఉండేటువంటి సూత్రానికి అనుగుణంగానే ఉంటుంది. అందుకే మనం దీన్ని మైక్రోకాజ్ము, మ్యాక్రోకాజ్ము ఇలాగా చెప్తాం. అంటే విస్తృతంగా ఉండేటువంటిది, సూక్ష్మంగా ఉండేటువంటిది, స్థూలంగా ఉండేటువంటిది, సూక్ష్మంగా ఉండేటువంటిది. సూక్ష్మమైనటువంటి క్రమం ఎలా ఉంటుందో అదే విసుకుని స్థూలమైనటువంటి క్రమంగా ఉంటుంది. అన్నిటికీ ఒకటే సూత్రం. సృష్టిలో ఏది మనం తీసుకున్నా సరే ఒక రెండో మూడో సూత్రాలు ఉంటాయి, వాటి మీద ఆధారపడి ఉంటుంది మొత్తం సృష్టి చక్రం అంతా కూడా. అది ఏదైనా సరే, ఏ శాస్త్రమైనా సరే మనకి అంతే. అందుకని ఒక స్థాయిలోకి వెళ్ళిన తర్వాత సాధనలో ఈ శాస్త్రాల మధ్యలో ఉండేటువంటి అడ్డుగోడలు ఏవైతే ఉంటాయో అవి చెరిగిపోతాయి. అందుకనే మనకి రసవాదం అనేటువంటిది ఒకటి ఉంది. రసవాదం అంటే ఏ లోహాన్నైనా సరే బంగారంగా మార్చడం, పరశువేది విద్య అని చెప్పి అంటారు. అంటే అది ఒకటి ఉంటుంది, ఒక ఔషధం లాంటిది కానీ, ఒక వేరు లాంటిది కానీ ఒకటిదో ఉంటుంది, ఒక మంత్రము అది ఉంటుంది. దాన్ని కనుక మనం సాధన చేస్తే, దాన్ని కనుక ఆ మంత్రాన్ని ఏదో ఉచ్చరించి దాన్ని కనుక ఏ లోహం మీద పెట్టినా సరే ఆ లోహము బంగారముగా అవుతుంది అని. దీనికోసం సాధన చేసి అడవుల్లో తిరిగి పిచ్చివాళ్ళు అయిపోయి ఆస్తి అంతా అమ్ముకుని ఆస్తి అంతా పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవేమీ అక్కర్లేకుండానే ఆ సాధన వాళ్ళకు వచ్చి అబ్బి ఎప్పుడు కావాలంటే ఇప్పుడు బంగారం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మనకి అత్యంత ఆధునిక యుగంలో మనకి ఆ విద్య తెలిసినటువంటి వాణిగా వేమన యోగిని చెప్తారు. ఆయనకి ఆ విద్య వచ్చును అని చెప్పి ఆయన రాసినటువంటి వేమన పద్యాల్లో కూడా ఈ వీటికి సంబంధించినటువంటి కొన్ని సూత్రాలు ఉన్నాయి అని చెప్పి. అంచేత రసాయన విద్య, పరశవేది విద్య అనేటువంటి దానికోసం, ఆ రసవాదం కోసం అని చెప్పి జీవితాన్ని అలాగా ఇచ్చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే శాస్త్రీయంగా ఒక లోహం ఇంకొక లోహంగా మారడానికి అవకాశం ఉందా అని అంటే హయ్యర్ సైన్స్లో ఉంది. అంటే ఏ లోహంలో మనం ఏది తీసుకున్నా కానీ మనకు ఉండేటువంటి మూలకాలన్నిటికీ కూడా ఒక రకమైనటువంటి అటామిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది, ఒక రకమైనటువంటి ఒక అణువుల యొక్క అమరిక, పరమాణువుల యొక్క అమరిక ఉంటుంది. ఆ పరమాణువుల యొక్క అమరిక ఎలా ఉంది అనేటువంటి దాన్ని బట్టి అది ఈ లోహంగా కానీ ఆ లోహంగా కానీ ఉంటుంది. ఒక లోహం యొక్క పరమాణువుల యొక్క అమరికని మనం మార్చి బంగారం యొక్క పరమాణువుల అమరిక ఎలాగైతే ఉందో దానిలా కనుక దాన్ని చేయగలిగితే ఆటోమేటిక్గా ఈ లోహం బంగారంగా అయిపోతుంది. అంటే లోపల స్థితిలోకి వెళ్తే మనకి ఏదైనా సరే మనకు శుద్ధ ముక్క ఉందంటే దాన్ని విరుపుకుంటూ అలాగా అతి చిన్నదిగా చేస్తే ఇంకా దాన్ని విరగొట్టలేము అనేటువంటి అతి సూక్ష్మమైనటువంటిది ఏదైతే ఉందో దాని పరమాణువుగా మనం చెప్తాం. దాంట్లోనే మొత్తం దీనికి సంబంధించినటువంటి ఆ లక్షణాలన్నీ కూడా ఉన్నాయి. ఈ పరమాణువులు బేసిక్గా వాటికంటూ ఉండదు, ఒక రకమైనటువంటి రూపం ఉండదు, వాటి అమరిక వల్ల ఆ రూపం వస్తుంది. ఇప్పుడు మనకి చిన్నపిల్లలు బిల్డింగ్ బ్లాక్స్తో ఆడుతూ ఉంటారు. అవి చూడడానికి ఇంత చిన్న చిన్న బిళ్ళల్లాగే ఉంటాయి. మనం వాటిని ఎలాగ పేరుస్తామో అనేటువంటి దాన్ని బట్టి అది ఒక కారు కిందో, ఒక భవంతి కిందో, లేకపోతే ఒక రైలు కిందో, ఒక బ్రిడ్జి కిందో ఆకారాన్ని కట్టుకుంటూ ఉంటుంది. విడిగా వీటికి అస్తిత్వం అనేటువంటిది ఏం లేదు. విడిగా వాటిని చూస్తే ఇది కారా లేకపోతే ఇది వంతెన, రైలా అని చెప్పలేము. ఆ అమరికలో ఉంటుంది. అంటే ఒకదాని యొక్క అమరికను మనం తీసేసి ఇంకొక దానిగా మనం అమర్చడము అనేటువంటిది కనుక మనం చేయగలిగితే అవుతుంది. అలాగే ఇక్కడైనా అవుతుంది. ఇప్పుడు మనకి నీళ్లు లేని చోట సముద్రపు నీరులో ఉండేటువంటి డీసాలినేషన్ చేసేసి అందులో ఉండేటువంటి ఉప్పు శాతాన్ని తీసేసి మంచినీళ్ళుగా వాడుకోవడం అనేటువంటిది ఉంది కదా. మంచినీళ్లు లేవు అనుకునేటువంటి ప్రాంతాల్లో ఈ సముద్రపు నీటిని
సముద్రం ఉంటే కనుక అందులో ఉండేటువంటి ఉప్పుని తీసేస్తే దాన్ని మంచినీళ్ళుగా వాడుకోవడం అనేటువంటిది ఉంది. అయితే దానికి ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి ఎవరు చేయడం లేదు. అలాగే చేయడానికి ఉండేటువంటి ఆ ప్రక్రియకి మనకి పట్టేటువంటి ఆ ఖర్చు చాలా కష్టం కాబట్టి సులభంగా కనుక అలాగ చేయగలిగినటువంటి ప్రయత్నం ఏదైనా కనుక మనం ఉంటే అది చాలా సులభంగా అంటే మంచినీళ్ళు లేవు అనేటువంటి మనకి బెంగ ఎప్పుడు కూడా ఉండదు. అంటే సృష్టిలో ఒక రూపం అనేటువంటిది ఇంకొక రూపంలోకి మారడం అనేటువంటి దాంట్లో అభ్యంతరం ఏమీ లేదు. ఎందుకంటే సైన్స్ మనకి చెప్పేటువంటి మొట్టమొదటి సూత్రము ఎనర్జీ అనేటువంటిది ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి మారుతుంది తప్పిస్తే నశించడం అనేటువంటిది లేదు. మనం చిన్నప్పుడు సైన్స్ చదువుకుంటే దాంట్లో మనకు ఉండేటువంటి శక్తి ప్రతి వస్తువు కూడా మనం కనుక చూస్తే కొన్ని ఎనర్జీ యూనిట్స్ తోటి కూడినట్టు అంతే. ప్రతి వస్తువులోనూ కూడా కొన్ని ఎనర్జీ యూనిట్స్ అనేటువంటి ఉంటాయి, ఒకంత శక్తి కింద లెక్క. ఈ శక్తి యొక్క రూపాన్ని ఇంకొక రూపంలోకి మనం మారుస్తామే తప్పిస్తే శక్తిని తీసేయడం అనేటువంటిది నశింపజేయడం అనేటువంటిది ఏమీ ఉండదు. ఒక వస్తువును కాలిస్తే బూడిదవుతుంది, వస్తువు యొక్క రూపం మారుతోంది తప్పిస్తే దాంట్లో ఉండేటువంటి ఎనర్జీ ఏమీ మారిపోవటం లేదు. మనకి నీళ్ళని వెచ్చబెడితే ఆవిరిగా మారిపోతుంది, లేదో ఘనీభవింపజేస్తే మంచుగట్టుగా మారుతుంది. స్థితి మార్పు రూపం మార్పు ఉంటుంది తప్పిస్తే దాంట్లో ఉండేటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో దాంట్లో ఏమీ కూడా తేడా ఉండటం లేదు. అంతేదా సృష్టి మొత్తంలో ఉండేటువంటి ఆ శక్తి ఎనర్జీ అనేటువంటిది అది అలాగే ఉంటుంది, రూపాలు మార్చుకుంటూ ఉంటుంది. అంటే ఆ సూత్రాన్ని అర్థం చేసుకుని ఈ ప్రకృతిలో ఉండేటువంటి అణువులన్నిటి మీద కూడా అధికారాన్ని పొందగలిగినటువంటి వాళ్ళు ఏ రూపమైనా పొందగలుగుతారు, ఎక్కడైనా సరే వెళ్ళగలుగుతారు. వాళ్ళకి ఈ రకమైనటువంటి అడ్లు ఏమి కూడా ఉండవు. భౌతికమైనటువంటి స్థితిలో మనం ఆ అడ్డు ఉంది అని చెప్పి మనం అనుకుంటున్నాం కాబట్టి మాస్టర్ గారు ఈకే గారి దగ్గరికి ఒక పెద్ద ఆయన ఒకసారి వచ్చారు. ఈయన పుస్తకం చదువుకున్న తర్వాత ఆయన వెళ్ళిపోవడానికి ఇలాగ తలుపులు అవన్నీ తీసేం వెళ్తాను గోడలంతా ఇలాగా వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంకో నాలుగు మళ్ళీ వచ్చారు. ఈయన అడిగారు, మీరు అలా ఎలా వెళ్ళిపోయారు? నేనేమిటి నువ్వు కూడా వెళ్ళగలవు అన్నారు. నేను వెళ్ళడమే పెద్ద ఆశ్చర్యం ఏం కాదు, నువ్వు కూడా వెళ్ళగలవు అని చెప్పి. ఎలా వెళ్ళగలను అంటే నువ్వు సాధన చేస్తే నీకు తెలుస్తుంది అన్నారు. అక్కడ మనం స్టూల్ ఉంది అని అనుకుంటున్నాం కాబట్టి స్టూల్ని దాటి పెడుతున్నాం. యోగి అయినటువంటి వాడికి మహానుభావుడు అయినటువంటి వాడు అక్కడ స్టూల్ అనేటువంటి దాన్ని చూడనప్పుడు దాంట్లోంచి నడిచి వెళ్ళిపోతాడు. అంటే అక్కడ ఉండేటువంటిది ఒక అణుసముదాయం అంతే. ఈ చుట్టుపక్కల వాతావరణంలో ఏ రకమైన అణుసముదాయం ఉందో ఇక్కడ అదే ఉంది. ఆ అణుసముదాయంలోంచి ఈ అణుసముదాయం నడిచి వెడుతోంది అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడికి అదేమీ ఉండదు. అందుకే బాబా గారి దాంట్లో కూడా చెప్తారు, ఆ కథలోనూ కూడా ఆయన ఎవరో కూడా రోజు ఈయన అడుక్కోవడానికి వస్తున్నాడు అని చెప్పి ఆయన ముక్క ఏదో చాలా వేడిగా ఉండేదిగా ఇచ్చేటారు. ఈయన ఎలా మింగేసేటారు. తినేటువంటిది ఇది తినకూడని వస్తువు అనేటువంటి ఒక ఆలోచన మన మనసులో ఉంటుంది కాబట్టి ఇది కర్ర ముక్క ఇది ఇనప ముక్క అనేటువంటిది దాన్ని మనం కొరకలేము. ఇది తిండే అని మనం అనుకుంటే దాన్ని కూడా మనము కొరికేయగలుగుతాం. అందుకే అక్కడక్కడ మనకి స్ట్రీట్స్ లాగా కొంతమంది మేకులు తినేవాళ్ళు, కర్రలు తినేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి మనం పేపర్లో ఆశ్చర్యంగా చూస్తుంటాం. అంటే అటువంటి ఫ్యాకల్టీ పొరపాటున వాళ్ళు డెవలప్ అయిపోయింది. మనందరికీ కూడా అటువంటిది ఉంటుంది. అయితే మనకు ఆ విషయం తెలియదు, మనం దాన్ని ఆ వైపు సాధన చేయం. అందుకే మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే కొంచెం వెనక్కి వెళితే ఇంకొకలా చెప్తున్నాం. ప్రస్తుతానికి మనకి ఒక దగ్గర నుంచి చూసుకుంటే పూర్వకాలంలో అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యుగానికి పూర్వంలో చాలా కాలం కింద అట్లాంటిస్ అనేటువంటి ఒక యుగమని కానీ ఒక నాగరికతని కానీ మనం చెప్పుకోవచ్చు. అనేటువంటిది భూమి మీద ఉండేది. అట్లాంటిస్ అనేటువంటి ఒక నాగరికత ఉండేది. అది సముద్ర గర్భంలో తర్వాత కాలంలో కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్గా మనం చూస్తున్నటువంటి ఈ సృష్టి ఏదైతే ఉందో అంటే ఈ ప్రపంచ స్వరూపం విశ్వం ఏదైతే ఉందో ఈ భూమి మనం చూసేటువంటి ఈ ఆకారం ఇదంతా కూడా తర్వాత వచ్చింది. ఈ అట్లాంటిస్ అనేటువంటి కాలం సుమారుగా మనం చెప్పాలి అంటే ఆ కాలం మనకి మన పురాణాలు దాంతో చెప్తే రాముడి కాలము అలాగా చెప్తారు మనకి. అంటే సుమారుగా మనకి త్రేతాయుగము ఆ కాలం అంటే మనం అలాగ చెప్పుకుంటే రకంగా ఈ కాలంలో జీవించినటువంటి వాళ్ళ యొక్క